వృశ్చిక రాశి వారికి జూలై 7వ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి, ఇంకా రేపటి రోజున తప్పకుండా మీకు వీరితో బంధం ముగిసినట్లే. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వృశ్చిక రాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశివారు వీరి యొక్క మొండితనం అనేది, అంటే ఏదైనా కానీ మొండి పట్టుదలకు రేపటి రోజున, అంటే మీ యొక్క మొండి పట్టుదలకు పూర్తిగా పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుండి మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టండి. అలా పక్కన పెడితే కనుక మీ ప్రవర్తన రేపటి రోజున, అంటే ఏదైనా కానీ సక్రమంగా ఉండేలాగా ఉంటుందన్నమాట. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి లాభాలు రాబోతున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా మీరు రేపటి రోజున పూర్తిగా, అంటే మీకు గుర్తింపు తీసుకొని వస్తాయని చెప్పుకోవచ్చండి. కొంతమందిపై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు రేపటి రోజున దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా మీరు జయించుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మీ పని మీరు చేసేటువంటి రంగంలో మీకు అంకిత భావంతో రేపటి రోజున మీ పనిని పూర్తి చేయబోతున్నారండి. అలాగే కెరీర్ పరంగా మంచి పురోగతి కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మరికొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారి స్నేహితులను కూడా ఎప్పుడు కూడా ఆదుకుంటారండి. వీరి యొక్క పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళు అయితే, కొన్ని అవకాశాలు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇష్టపడి పనిచేసి, కష్టపడి పనిచేసి చాలామంది ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి కొన్ని బంధాలను దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఏదైనా కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనసుకు కొంచెం ప్రశాంతతను చేకూరేలాగా ఒత్తిడి వైపు గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలోనే తప్పకుండా నిద్ర, అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తుందని అనుకోండి, కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమే, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మానసికంగా, ఆరోగ్యంగా తప్పకుండా ఉంటారండి. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారండి. కాస్త ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు, వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలకు కూడా ఎక్కువ నెమరు వేసుకుంటూ మెదడులో ఆలోచనలను వస్తే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది రేపటి రోజున కొంచెం భగవంతుడి వైపు మళ్లించాలని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది కూడా ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందన్నమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు పొందబోతారండి. కొత్త ఆదాయ మార్గాలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించుకోబోతున్నారు. కొత్త అవకాశాలు తప్పకుండా మీకు రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇలా చాలా రోజుల నుంచి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి పనులు మరలా తిరిగి రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో మంచి సంబంధాలను కూడా మీరు పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారనమాట. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, ఇంకా బంధువర్గం కావచ్చు, ఇరుగు పొరుగు వారి మీకు ఉన్నటువంటి అన్ని సంబంధాలను మీరు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి భావంతో ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కాపాడుకుంటూ, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అలాగే రేపటి రోజున ఇంకా ప్రేమికుల పరంగా కొంచెం ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైతే రేపటి రోజున కొన్ని చిక్కుమెళ్ళు అయితే తప్పవండి. ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి.
కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారిని కుటుంబాలు తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు అసలు చేయకండి. చేసి మరలా మీరే బాధపడవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీకు రేపటి రోజున మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు కుటుంబాల మధ్య తప్పకుండా రెస్పాన్స్ అనేది కూడా మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు అలాగే ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం అనేది కొంచెం ఏదైనా కానీ దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది తప్పకుండా కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సలహా కానీ సూచన కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట మీరు పనిచేసే చోట తప్పకుండా ఏదైనా కానీ వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొద్దు అని ఎవరైనా ఒకరు సలహాలు ఇస్తే మనకు ఇస్తారు కదా. ఇలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి అమలుపరచడం ద్వారా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మీకు చేసేటువంటి పనుల్లో కనిపిస్తుందండి. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీరికి ఏదైనా కానీ సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరికైనా కానీ లేదంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మేము చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే కనుక చక్కగా కష్టపడి పని చేసేటువంటి లక్షణాలను ఎప్పుడు కూడా వీరు నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎక్కడ కూడా ఎప్పుడు అబద్ధాలు కానీ ఉండరన్నమాట. సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఎవరిని కూడా బాధ పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోరండి. నిస్వార్థంగా ఎప్పుడు కూడా ఉండరన్నమాట. సంతోషంగా ఉండాలని చూస్తారండి. ఇంకా ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే కనుక ముందంజలో ఉంటారనమాట. మీకు కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తుందని చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప వీరికి సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడ కూడా వీరికి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తులు ఏవి కూడా వీరికి లేవండి. అంతే స్వయంగా వీరంతకు వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులపైనే వీరు ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరు పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా వీరికి ఎక్కడా కూడా కనిపించవండి. అలాగే వీరు చేసుకున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచి ఆర్థిక పురోగతిని సంపాదించుకుంటారు. ఆర్థిక పురోగతిని కూడా అలాగే ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా ముందుగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ తారాస్థాయిలో వీరు ఎక్కువగా మంచి జీవితాన్ని చూసేందుకు వీరు నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరిని నమ్ముకునేటువంటి కష్టం. కాబట్టి ఎప్పటికైనా ఈ రాశి జాతకులు అంటే చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను బరువు బాధ్యతలను మోసి అలవాటైపోయి ఏంటంటే ఇంకా ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చినటువంటి దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి అంత నిర్మలంగా వీరి మనసు అనేది ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు మాకు ఇంత ఉంది, అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము సంతోషంగా ఉన్నాం, మరి ఇతనేమి ఏంటి ఎప్పుడు ఇలాగే ఏమీ లేదు వీడి దగ్గర, అయినా కూడా వీళ్ళు ఎంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం చూసి జెలస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ ముఖ వర్చెస్ అనేది, మీ మోమ అనేది, మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుందండి. అలా చేస్తారనమాట. ఎప్పుడు కూడా కూల్గా ఉంటారే, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒకసారి కనుక మీకు ఏదైనా కానీ ఒక విషయంలో కానీ కోపం వస్తే మాత్రం ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదనమాట. ఏదైనా కానీ కానంతగా విపరీతమైనటువంటి కోపం అయితే వస్తుంది. ఆ కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా మీకు వస్తుందండి. మీ జాతకాల ఫలితాల ప్రకారం రేపటి రోజున ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఏదైనా కానీ అంటే మీరు తప్పకుండా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలన్నమాట. ఇంకా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు జపించుకుంటూ ఉంటే మీకు ఆ శివుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.